Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight line formulas. The perpendicular distance D of a line AX plus BY plus C equals to 0 from the point x1 y1 is given by అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక ఈక్వేషన్ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకోవాలి. ఒక పాయింట్ ద్వారా ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ d ఈక్వల్స్ టు mod ax1 plus b1y plus c ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనగానే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అంటే టూ ప్యారలల్ లైన్స్ అది ఎలా ఉన్నాయి అంటే ఏఎక్స్ ప్లస్ బీవై సేమ్ రెండవ లైన్ యొక్క కూడా ఏఎక్స్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ సేమ్గా ఉండి ఓన్లీ C1 C2 సి కాన్స్టెంట్స్ ఒకటి డిఫరెన్స్ ఉంటే వాటిని మనం ప్యారలల్ లైన్స్ అని అంటాం. వాటి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి d ఈక్వల్ టు mod C1 మైనస్ C2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే టూ ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి d ఈక్వల్ టు mod C1 మైనస్ C2 రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఈ రెండిటి ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఈక్వల్ సేమ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం 9C ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం, రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అండ్ ఫైండ్ దేర్ స్లోప్స్ అండ్ ద వై ఇంటర్సెప్ట్స్. ఇప్పుడు మనల్ని ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్ని మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసి వాటి యొక్క స్లోప్ని మరియు వై ఇంటర్సెప్ట్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారనమాట. సో మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకి గుర్తుకొచ్చే ఫార్ములా ఏమిటి? y ఈక్వల్ టు mx ప్లస్ సి. సో ఇక్కడ m అంటే స్లోప్ అని అర్థం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇదన్నమాట. సొల్యూషన్ ఫస్ట్ వన్ ఏమని ఇచ్చారు? ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ రాసుకుందాం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. given equation x ప్లస్ ఇది అనమాట. ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం. సో x ప్లస్ 7y ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని y ఈక్వల్ టు mx ప్లస్ సి లాగా ఫామ్ చేసి మనం m వాల్యూని సి వాల్యూ ఇక్కడ y ఇంటర్సెప్ట్ కదా. సో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు కావాల్సింది 7y y వాల్యూ కావాలి. సో ఈ ఎక్స్ టర్మ్ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే -x అవుతుంది. అదేవిధంగా 7ని కూడా మనం పంపిస్తాం ఈక్వల్కి. సో అది న్యూమరేటర్లో వస్తుంది. సో -7x. ఇక్కడ సి టర్మ్ లేదు, సో కాబట్టి 0 అని రాసుకుంటాం. బై కంపేరింగ్ m ఈక్వల్స్ టు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే మనకి m ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? -1/7 -1/7. అదే y ఇంటర్సెప్ట్ c ఈక్వల్స్ టు 0 ఇదన్నమాట మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో మళ్ళీ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏమని ఇచ్చారు? cx ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో సెకండ్ వన్ సిక్స్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 5. 6x
ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో మనం ఇప్పుడు దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుందాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y equal to mx plus c. Given equation, six x plus 3y minus 5 equals to 0. ఇప్పుడు మనం y టర్మ్ ఒకటే ఉంచేసుకొని మిగిలిన టర్మ్స్ అన్నీ ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. సో ప్లస్ 6x ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 6x మైనస్ 5 ప్లస్ 5. సో ఇప్పుడు y టర్మ్ ఒకటే ఉంచేసుకుని 3ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తాం. సో అది డినామినేటర్లో వస్తుంది. ఒక్కొక్క టర్మ్కి సపరేట్గా రాసుకుందాం. 5/3. సో 3 1s 3 2s. y ఈక్వల్స్ టు మైనస్ 2x ప్లస్ 5/3. మన ఇంటర్సెప్ట్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు m ఈక్వల్స్ టు స్లోప్ ఈక్వల్స్ టు -2. అదేవిధంగా y ఇంటర్సెప్ట్ వచ్చి 5/3. అంతే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమిటి? y ఈక్వల్స్ టు 0. థర్డ్ వన్ y ఈక్వల్స్ టు 0. The slope intercept form y ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేసుకుంటే మనకేముంది? గివెన్ ఈక్వేషన్ మొత్తం 0. సో దెర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు 0. సో దెర్ఫోర్ m ఈక్వల్స్ టు 0, c ఈక్వల్స్ టు 0. అంతే. సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ని మనం y ఇంటర్సెప్ట్ ఫామ్తో చేంజ్ చేసుకొని వాటి యొక్క స్లోప్స్ని మళ్ళీ y ఇంటర్సెప్ట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చి y ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో y ఈక్వల్ టు mx ప్లస్ cతో ఫామ్ చేసుకొని మనం ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సెకండ్ ప్రాబ్లం, reduce the following equation into intercept form and find their intercepts on the axis. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకి తెలుసు. సో దీని ఎలా ఉంటుంది? ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఆన్ యాక్సిస్ ఏ వాల్యూని b వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ ఫామ్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది అన్నమాట. సో సొల్యూషన్, ఫస్ట్ వన్ ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. సో గివెన్ ఈక్వేషన్ (3x ప్లస్ ఇది ఫస్ట్ వన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్స్ టు 0. మనం ఇప్పుడు దీన్ని x/a y/b ఫామ్లోకి తెప్పించుకుందాం. సో ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ టర్మ్స్ ఉండాలి? x టర్మ్స్, y టర్మ్స్. సో మనం ఈ కాన్స్టెంట్ 12ని ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తున్నాం. సో ప్లస్ -12 ప్లస్ 12 అయింది. బై డివైడింగ్ ఇక్కడ రాస్తా, బై డివైడింగ్
both sides. Both sides by 12. 12తో మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3/12x ప్లస్ 2/12x, ప్రతి టర్మ్కి బై 12, సో 12. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 12 గెట్ క్యాన్సల్, 1 2 1s 2 6 3 1s 3 4s. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఫామ్ అయిందా, x/a ప్లస్ y/b. అంటే ఇప్పుడు ఇక్కడ మిగిలిన టర్మ్ x/4. అదేవిధంగా ఇక్కడ y/6 ఈక్వల్స్ టు 1. దేర్ఫోర్ ఇప్పుడు మన x ఇంటర్సెప్ట్ ఏమైంది 4, y ఇంటర్సెప్ట్. దేర్ఫోర్ x ఇంటర్సెప్ట్ equals to 4, y intercept equals to 6. A equals to 4, B equals to 6. Next one, 4x minus 3y equals to 6. Second one, 4x minus 3y equals to 6. So intercept form x/a plus y/b equals to 1. So given equation, 4x minus 3y equals to 6. ఇప్పుడు మనం దీన్ని x/a y/b ఫామ్లోకి తెప్పించుకుందాం. సో బై డివైడింగ్, divide both sides by 6. 6తో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేస్తాం. ఏమవుతుంది, ఒక్కొక్క టర్మ్కి సపరేట్గా రాసుకుందాం. 4/6x మైనస్ 3y/6 ఈక్వల్స్ టు 6/6. సో 2 3s 2 2s 3 1s 3 2s. ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ 2x/3 మైనస్ y/2 ఈక్వల్స్ టు 1, 6 6. సో మనకి ఫామ్లో వచ్చింది, కానీ మనకి న్యూమరేటర్లో ఎక్స్ టర్మ్స్ ఒకటే ఉండాలి. సో ఎక్స్ ఇది న్యూమరేటర్లో ఉంది. ఇప్పుడు ఇదేమవుతుందంటే 3/2 అవుతుంది అనమాట. అంటే డినామినేటర్లో రెసిప్రోకల్ లాగా మారింది. ఇక్కడ ప్లస్ రావాలి. సో ప్లస్ y మైనస్ 2, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది. సో ఇదన్నమాట ఇప్పుడు మనకు వచ్చిన ఫామ్. దేర్ఫోర్ x ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు 3/2, y ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు -2. ఇదన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, 3y plus 2 equals to 0. 3y plus 2 equals to 0. Solution, intercept form x/a plus y/b equals to 1. సో మనం దీన్ని ఇప్పుడు ఈ ఫామ్లోకి తెప్పించుకుందాం. గివెన్ ఈక్వేషన్ (3y + 2 = 0) implies
x term 0, so x by 0. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 3y ఈక్వల్స్ టు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఒకటే ఉండాలి. సో కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉండాలి. సో రైట్ సైడ్ పంపించుకుందాం. 3y ఈక్వల్స్ టు -2 బై డివైడింగ్ 2 -2 బై -2 -2తో డివైడ్ చేస్తే ఇప్పుడు 3 - 2y equals to -2 by 2. So -2 get cancel. Y by -2 by 3. So numerator లో ఇక్కడ numerator లో ఉండేది ఇక్కడ denominator. So 1. ఇప్పుడు ఇక్కడ x ఇంటర్సెప్ట్ వచ్చి 0 అయిపోయింది. Therefore no x intercept. ఇక్కడ x ఇంటర్సెప్ట్ లేదు. సో అదేవిధంగా y ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు -2 by 3. సో ఇది ఈ ఫార్ములా మనకి ఏ ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫామ్ గుర్తుంటే ఈ ఫామ్లోకి తెప్పించుకొని మనం x ఇంటర్సెప్ట్ని y ఇంటర్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదన్నమాట సెకండ్ ప్రాబ్లం మరియు ఫస్ట్ ప్రాబ్లం. 9C ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. మళ్ళీ 2 ఫార్ములాస్ని నేర్చుకున్నాం. If you have any doubts, you can ask in comments. You want to download these notes, you can download it from description. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.